Hello aspirants, welcome back to Competitive Hunters. I hope you all are doing good. సో ఈ సెషన్లోని మనము ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది రిలీజ్ అయిపోయింది 2025ది. సో యాజ్ యూ ఆల్ నో డిసెంబర్ ఎండింగ్కి వచ్చేస్తుంది. ఓకే, ఇంకా కళ్ళు మూసి తెచ్చేందుకు డిసెంబర్ కూడా అయిపోతుంది. 2024కి బాయ్ చెప్పడమే అండ్ 2025కి వెల్కమ్ చెప్పడం. సో అందరికీ ఈ 2025 ఇయర్ కలిసి రావాలి అని అనుకుంటున్నాం, మెయిన్లీ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి. ఓకే, సో ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేశారు. క్యాలెండర్ అంటే ఏంటి అంటే, సో 2025లోని ఏ డ్యూరేషన్లో ఏ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అండ్ వాటి యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, సో ఇదంతా ఎస్ఎస్సి వాళ్ళు ముందుగానే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనము క్యాలెండర్ అంటాము. సో అక్కడ ఏమేమి రిలీజ్ చేశారు ఎస్ఎస్సి వాళ్ళు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో నీట్గా. అండ్ అక్కడ డేట్స్ ఒకటే కాకుండా ఎగ్జామ్కి ఫిజికల్ టెస్ట్ ఉందా లేదా, ప్రాసెస్ ఏంటి, 1 ఎగ్జామా 2 ఎగ్జామా, మెయిన్స్ ఉంటుందా లేదా, ఇంటర్వ్యూ ఉంటుందా లేదా, సో ఇవన్నీ కూడా మనము ఈ సెషన్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఎస్ఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామ్స్, క్యాలెండర్లో ఇవ్వబడిన అన్ని ఎగ్జామ్స్ గురించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. మీకు ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ ఛానల్లో మీకు అన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ నేను ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను, అన్ని అప్డేట్స్ తొందరగానే ఇస్తుంటాను. మీకు వీడియో ఫామ్లోని ఇన్ఫర్మేషన్ అన్ని ఇస్తాను. అండ్ ఆల్సో జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, స్టాటిక్ జీకే, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, ఇలా అన్ని ఎగ్జామ్స్కి, రైల్వేస్, ఎస్ఎస్సి, బ్యాంక్స్, ఇలా అన్ని ఎగ్జామ్స్కి యూస్ అయ్యే కంటెంట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మీరు నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోకపోతే నాకన్నా మీరే ఎక్కువ నష్టపోతారు. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో ఎస్ఎస్సి క్యాలెండర్ ఫస్ట్ మనకి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13. సో ఫేజ్ అని ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎస్ఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇది సిరీస్ వైజ్గా వస్తూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ 2024లో 12 అయింది. సో 2025లోని 13 అవుతుంది. సో అలా పెరుగుతూ పోతుంది, ఇది సిరీస్ వైజ్ నెంబర్ ఉంటుంది. సో ఫేజ్ 13 మనం 2025లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఫేజ్ అంటే ఏంటి అంటే చాలా మందికి దీని గురించి అంతగా ఐడియా ఉండదు. ఫేజ్లోని మీకు అన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ పోస్ట్ మీకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఒక ఎగ్జామ్ పెడతారు, ఇంటర్మీడియట్ లెవెల్కి ఒక ఎగ్జామ్ పెడతారు, అండ్ 10th క్లాస్ లెవెల్కి ఒక ఎగ్జామ్ పెడతారు. ఓకే, సో ఆ లెవెల్కి సంబంధించిన జాబ్స్ అన్నీ కూడా మీకు ముందుగానే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీకు వెబ్సైట్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీకు ఏది ఎలిజిబుల్ ఉంది అని చూసుకుని మీరు అప్లై చేసుకోవాలి. కొన్ని పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతుంటారు. సో అందుకని చాలామంది స్కిప్ చేసేస్తుంటారు, ఎక్స్పీరియన్స్ ఉండదు మాకు అప్లై చేయడం దేనికి అని. కానీ ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్ కూడా ఉంటుంది, లైక్ ఓన్లీ ఎనీ గ్రాడ్యుయేట్ అనేది ఉంటుంది, లేదంటే బీకామ్ అడుగుతుంటారు. ఓకే, లేకపోతే ఎంఎస్సీ అడుగుతుంటారు పర్టికులర్ ఫీల్డ్లోని. సో ఇలా పర్టిక్యులర్ గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ అడుగుతూ ఉంటారు. సో మీరు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డీటెయిల్గా మీరు ఆ నోటిఫికేషన్లోని వెళ్ళి ఏ పోస్ట్ ఉంది అని చూసుకుని మీరు అప్లై చేసుకోవడం బెస్ట్. ఓకే, స్కిప్ అయితే చేయొద్దు. ఎక్స్పీరియన్స్ కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉంటాడు. బట్ మీకు ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సింగిల్ ఎగ్జామ్కి మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినా సరే, మీకు ఇంటర్మీడియట్ లెవెల్ అయినా సరే మీకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయిపోతుంది. సో మెయిన్స్ ఉండదు. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ ఫేజ్ ఒక ఎగ్జామ్కే కాదు, ఎస్ఎస్సిలో జరిగే ఏ ఎగ్జామ్ కూడా మీకు ఇంటర్వ్యూ ఉండదు. ఓకే, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. లైక్ కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంతగా బాగా వచ్చి ఉండదు. సో వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఫేజ్లోని మీకు లెవెల్ 6 పోస్ట్ హైయెస్ట్ లెవెల్ జాబ్స్ కూడా మీకు ఈ ఫేజ్ ఎగ్జామ్ నుంచి మీకు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్లోనే మీకు జాబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే పోస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే సింగిల్ డిజిట్స్లో ఉంటుంది, ఒక్కొక్కసారి 50 లోపే ఉంటుంది, అంటే 50 బిలోనే ఉంటుంది మీకు పోస్ట్ వేకెన్సీస్. ఓకే, సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ ఏప్రిల్ మే మధ్యలో వస్తుంది.
2025లోని. సో వచ్చినప్పుడు మీరు డీటెయిల్గా చూడండి. అండ్ ఆల్సో ఐ విల్ ఆల్సో ట్రై టు మేక్ ద వీడియో. సో ఏమేమి పోస్ట్కి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, మేజర్గా ఎవరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తుంటారు అన్నది నేను కూడా ఒక వీడియో తీసుకొస్తాను నోటిఫికేషన్ వచ్చినప్పుడు. ఓకే, సో అప్లై అయితే చేయండి, స్కిప్ చేయొద్దు. కొన్ని ఎక్స్పీరియన్స్ లేనివి కూడా ఉంటాయి. ఓకే, సో దీని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఫేజ్ 13 యొక్క ఎగ్జామ్ జూన్ అండ్ జూలైలో ఉంటుంది ఎగ్జామ్. సో ఏప్రిల్ మే మధ్యలో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో జూన్ జూలైలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది వచ్చి నోటిఫికేషన్ డేట్, ఇది వచ్చి ఎగ్జామ్ డేట్. ఇంకా నెక్స్ట్ సిజిఎల్, మనందరికీ తెలుసు ఎస్ఎస్సి ఫేమస్. సిజిఎల్ చాలా చాలా మందికి చాలా ఇష్టం అనమాట. సిజిఎల్ ఎగ్జామ్ అంటే హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది సిజిఎల్లో. ఎనీ గ్రాడ్యుయేట్ దీని యొక్క ఎలిజిబిలిటీ అనమాట. సో 2025 దీని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఇది కూడా సేమ్ 22 ఏప్రిల్ 21 మే. సో ఈ మధ్యలోనే మీకు వచ్చేస్తుంది. ఓకే, అంటే ఏప్రిల్ ఈవినింగ్ నుంచి మిడ్ మే మధ్యలో మీకు వచ్చేస్తూ ఉంటుంది నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ ఏప్రిల్ మే మధ్యలో వస్తుంది. అండ్ దీని యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ జూలైలోనే దీని ఎగ్జామ్ కూడా ఉంటుంది, సిజిఎల్ ఎగ్జామ్. ఓకే, అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్కి వస్తే, నెక్స్ట్ ఎగ్జామ్ వస్తే సిపిఓ అంటే ఇది సెంట్రల్ పోలీస్ సంబంధించి అనమాట. సో మీకు ఢిల్లీలోనే దీని యొక్క పోస్టింగ్ ఉంటుంది. ఓకే, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ 2025. సో దీని ఎగ్జామ్ అని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 16th మే వస్తుంది, 14th జూన్ మధ్యలో. 16th మే 2025 నుంచి 14th జూన్ 2025 మధ్యలో మీకు నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఎస్ఎస్సి వాళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. అండ్ దీని యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూలై ఆగస్ట్ మధ్యలో మీకు దీని యొక్క ఎగ్జామ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ సిహెచ్ఎస్, సిపిఓకి మీకు ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్ అనమాట, సిజిఎల్ కానీ. సో దీని యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటని ఇక్కడ మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చి సిహెచ్ఎస్ఎల్ అనమాట. ఇది వచ్చేసి +2 వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ +2 వాళ్ళకి. అండ్ దీని యొక్క నోటిఫికేషన్ వచ్చి మనకి 27 మే నుంచి 25 జూన్ మధ్యలో మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చి జూలై ఆగస్ట్ మధ్యలోని, జూలై ఆగస్ట్ ఈ టైంలోని మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఏపీసీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్. దీని యొక్క అఫీషియల్ ఎస్ఎస్సి క్యాలెండర్ మీకు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేస్తారు. నేను అది ఇక్కడ స్కిప్ చేశాను, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ మనకు అంత అవసరం ఉండదు. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఏంటి అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు క్రాక్ చేసి అయిన వాళ్ళకి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటుంది. సో అందుకని నేను అది స్కిప్ చేశాను. మనం ఫస్ట్ అవ్వాలి కదా, అయిన తర్వాత డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటాం. సో మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎగ్జామ్తో ఏమీ లావాదేవీ లేవు. సో అందుకని నేను ఇక్కడ మీకు ఆ కంటెంట్ స్కిప్ చేసేసాను. నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ కింద కమెంట్ సెక్షన్లో పెడతాను. సో దాని నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ నేను మీకు అక్కడ పెడతాను. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా జాబ్స్ గురించి నోటిఫికేషన్స్ ఏమైనా వస్తున్నా, అప్డేట్స్ ఏమైనా, రిజల్ట్స్, అడ్మిట్ కార్డ్స్, ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు యూస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎంటీఎస్ వచ్చి 10th వాళ్ళకి అనమాట. ఇది 10th ఎలిజిబిలిటీ. సో 10th క్లాస్ స్టూడెంట్స్, 10th క్వాలిఫై అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయిపోతారు. దీని యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే జూన్ 26 జూన్ 25 జూలై మధ్యలో దీని నోటిఫికేషన్ మనకి వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఈ ఎగ్జామ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జీడీ. సో జీడీ అంటే కానిస్టేబుల్ అనమాట. ఇది కూడాను ఎస్ఎస్సి వాళ్ళు కండక్ట్ చేసేది. కానిస్టేబుల్ లెవెల్లో పోస్ట్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఆర్మ్డ్ ఫోర్స్ అని కూడా అంటున్నారు. ఓకే, బార్డర్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట ఫోర్సెస్. సో అందులోకి మీరు ఇండియా పరంగా మీరు సర్వ్ చేయడానికి వెళ్ళొచ్చు ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత. సో దీని యొక్క నోటిఫికేషన్ మనకి ఇయర్ ఎండ్లో వస్తుంది. అంటే 11 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్యలో మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో దీని యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మార్చ్ అండ్ ఏప్రిల్లో ఉంటుంది మీకు. ఓకే, సారీ, మార్చ్ అండ్ ఏప్రిల్ 2026 అనుకుంటా.
సో మార్చ్ ఏప్రిల్ 2026లో మీకు ఇది నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ సో ఇది మీకు మేజర్గా ఉన్న యూస్ అయ్యే ఎస్ఎస్సి క్యాలెండర్లో వచ్చిన ఎగ్జామ్స్. సో దీని యొక్క ఏంటి, ఒక ఎగ్జామా, మెయిన్స్ ఉందా లేదా, ఫిజికల్ టెస్ట్ ఉందా లేదా, సో దాన్ని బట్టి ఎగ్జామ్ని బట్టి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ సిజిఎల్ అనమాట. సో సిజిఎల్ మీకు టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది, అంటే ప్రిలిమ్స్ ఉంటుంది అండ్ ఆల్సో మెయిన్స్ కూడా ఉంటుంది. సో ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత మీకు ఒక చిన్న టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది అనేది క్వాలిఫైయింగ్ నేచరే. ఓకే, ఈ 3 స్టేజెస్ కనుక మీకు దాటితే ఇంకా నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ఎగ్జామ్లో అయినా కామన్. సో అందుకే నేను అది పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మీకు ఇంకా జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఇవన్నీ కనుక మీరు సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకుంటే సిజిఎల్ అనమాట, ఆఫీసర్ క్యాడర్ పోస్ట్ మీకు వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్. సో సిహెచ్ఎస్ఎల్ మీకు ఇంటర్మీడియట్ లెవెల్ పోస్ట్ మీకు వస్తుంది, అప్పర్ డివిజనల్ క్లర్క్ వస్తుంటుంది అనమాట. అంటే పర్టికులర్ ఆఫీస్లోని, పర్టికులర్ మినిస్ట్రీస్లోని మీకు అప్పర్ డివిజనల్ క్లర్క్ మీకు పోస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో టైర్ 1, టైర్ 2 దీనికి కూడా సేమ్ అనమాట. టైర్ 1, టైర్ 2 ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ ఉంటుంది. అది మీకు పోస్ట్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో అందుకే నేను మీకు స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ అని చెప్పి మెన్షన్ చేశాను. మీకు వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా కావాలి అంటే సిలబస్ ఏంటి, ఎగ్జాక్ట్గా ప్యాటర్న్ ఏముంటుంది, ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, టైర్ 1లో ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఎంత టైం ఉంటుంది, ఎంత వెయిటేజ్ ఉంటుంది, అండ్ ఎంత నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు ఇన్ డీటెయిల్గా కావాలి అని అనుకుంటే నేను కమెంట్ సెక్షన్లో ఇంకొక లింక్ నేను పెడతాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. అంటే ఎస్ఎస్సిలో ఉన్న అన్ని ఎగ్జామ్స్, అంటే మీకు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు ఎస్ఎస్సిలోని. ఒకవేళ ఇంటర్మీడియట్ నేను ఇంటర్ వరకే చదువుకుని ఉన్నాను అంటే ఇంటర్ వరకు మీకు ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది నేను క్లీన్గా డివైడ్ చేశాను, గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, 10th అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు అందులో ఎగ్జామ్లో కండక్ట్ చేసే సెక్షన్స్ ఏంటి, మార్క్స్ ఏంటి, ఓకే ఇవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్ అనమాట, ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు A to Z డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ మెన్షన్ చేశాను. సో అన్నీ ఈ వీడియోలోనే చెప్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది దాని గురించి, కొంతమందికి తెలిసి ఉండదు. సో అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో ఇది జస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వీడియో మాత్రమే. సో మీకు అది తెలియదు అని అనుకున్న వాళ్ళు ఆ యూట్యూబ్ లింక్ నేను కింద కమెంట్ సెక్షన్లో నేను పెడతాను. సో ఆ లింక్ నుంచి మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇంకొంచెం క్లియర్గా ఐడియా అనేది వస్తుంది, సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఎంత, ఓకే ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ సో సిపిఓ పోలీస్ టెస్ట్ కాబట్టి ఆబ్వియస్గా పోలీస్ ఎగ్జామ్లో పోలీస్ రిక్రూట్మెంట్ కాబట్టి ఆబ్వియస్గా ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో పేపర్ 1 ఇది కూడా పేపర్ 1 అంటే అదే టైర్ 1, టైర్ 2 అనొచ్చు. బట్ ఇక్కడ సిపిఓలోని పేపర్ 1, పేపర్ 2 అంటుంటాము. సో పేపర్ 1 నెక్స్ట్ మీకు పెట్ ఆర్ పిఎస్సి అంటే ఫిజికల్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది, బిఎంఈ అంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది దీనికి. అండ్ నెక్స్ట్ జీడీ కానిస్టేబుల్. సో సిబిటి అంటే ఫస్ట్ మీకు ఒక రిటర్న్ ఎగ్జామ్ అని, అది ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎంసీక్యూస్ ద్వారా. ఇంకా నెక్స్ట్ మీకు ఫిజికల్ టెస్ట్, నెక్స్ట్ మెడికల్ టెస్ట్, నెక్స్ట్ ఇంకా రిక్రూట్మెంటే ఉంటుంది మీకు. ఓకే కానిస్టేబుల్ లెవెల్ జాబ్స్ కాబట్టి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది దీనికి. సో సిపిఓకి 2 ఎగ్జామ్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ 2 కూడా ఉంటుంది మీకు. సో ఇది ఈరోజు వీడియో మీకు. సో ఎస్ఎస్సి యొక్క సంబంధించిన అన్ని నేను మీకు ఇక్కడ క్యాలెండర్లో వచ్చిన అన్ని జాబ్స్ అన్ని పోస్ట్ ఎగ్జామ్స్ గురించి నేను మీకు ఇక్కడ డిస్కస్ చేశాను. ఓకే అండ్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. ఓకే మీరు ఇవి ఆన్ చేసుకోకపోతే మీకే ఎక్కువ లాస్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ ఎగ్జామ్ అప్డేట్స్ కూడా క్లాసెస్తో పాటు నేను ఎగ్జామ్ యొక్క అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఆ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండాలి అని అంటే మీరు అది ఆన్ చేసుకోవాల్సిందే. దానివల్ల మీకు చాలా లాస్ ఉంటుంది. ఓకే సో అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్. సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్, ఒక 1 month అవుతుంది. సో ఐ నీడ్ ఆల్ యువర్
సపోర్ట్ ఇంకొంచెం మంచి వీడియోస్ తీసుకురావడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది చాలా యూస్ ఉంటుంది. ఈ ఛానల్ వల్ల నేను ఏది యూస్లెస్ కంటెంట్ ఏది ఇవ్వను, ల్యాగ్ ఉండదు. సో క్లియర్ కట్గా ఎవ్రీ పాయింట్ నేను మ్యాటర్ అని చెప్పేస్తూ ఉంటాను వీడియోలో. మీరు ఒకసారి ప్లేలిస్ట్కి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే ఇంకా మీ ఇష్టము. ఓకే, సో నచ్చుతుందని అనుకుంటున్నా. ఐ ట్రస్ట్ మై కంటెంట్. నేను చేసే కంటెంట్ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. సో ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఓకే, నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో until then, keep watch the channel, stay tuned to the channel, and bye aspirants. See you in the next session.